నిజామాబాద్ జిల్లా బోధన మండలం సాలూరు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడి నిలదీశారు. గ్రామంలో వీఆర్ఓలు ఇద్దరూ రాలేదని, గ్రామ కార్యదర్శి సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వచ్చేంత వరకు సమావేశాన్ని ఆపాలని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో శ్మశాన వాటిక కోసం ఎకరంన్నర స్థలం కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు శ్మశాన వాటిక నిర్మాణం చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుద్ది సావిత్రి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేశ్వర్ పాల్గొని గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఉప సర్పంచ్ డిస్కో సాయిలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి తీరు మార్చుకోవాలని, వెంటనే గ్రామ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. గ్రామంలో హౌజులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు తెలిపారు. అయినా కూడా ఈ రోజు మన గ్రామంలో ఇంకొంతమంది కట్టిన లైటింగ్ రూమ్లు మరి వాడుకోవట్లేదు. నిజంగా దురదృష్టం ఇది. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలంటే మనం పరిశుభ్రత ఉండాలని కోరుతా ఉన్నాం. మీరు కట్టినచ్చిన లెట్ రూమ్ లో కూర్చోకుండా మీరు బయటకు వెళ్తా ఉన్నారు. దయచేసి మంచి పద్ధతి కాదు. ఇది చట్టం వచ్చింది, దీని మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంది. కాబట్టి ఇక్కడ పంచాయతీకి ఉన్నటువంటి కమిటీ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఉన్నారు, ఇక్కడ అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు ఎవరైతే బహిర్భూమి బయటకు పోకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి, ఒక 2 సార్లు హెచ్చరించండి. వినకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు ఏమున్నాయో, పెన్షన్ అయినా పర్లేదు, వాళ్ళ రేషన్ కార్డు అయినా పర్లేదు, కరెంట్ అయినా కట్ చేయండి అని వాళ్ళ బహిర్భూమి పోకుండా వాళ్ళకు నిర్బంధించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది ప్రతి ఒక్క పౌరుడు కూడా దాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మనం ఈరోజు ఇంత చేస్తా ఉన్నాం, ఇన్ని రోగాలు వస్తా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే ఈరోజు 150 నుంచి 200 మంది మన ప్రభుత్వ హాస్పిటల్లో పోతున్నారు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామంలో పరిశుభ్రత లేకపోవడం. పరిసరాలు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన వాకిలు బాగుండాలి, అన్ని బాగుండాలి. అప్పుడే పరిశుభ్రత కనపడుతుంది. ఇది నాకేం అవసరం. కొంతమంది ఏం చేస్తున్నారంటే దౌర్భాగ్యం, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని కూడా అన్ని ఊడ్చి తీసేసి తీసుకుపోయి మనం మూలలో పడేస్తున్నాం. ఆ మూలలో పడే వల్ల అది ఒక చెత్త కూడా తయారైపోయి నీళ్ళ వెళ్ళిపోయి దాంట్లో దోమలు కూర్చొని అవే దోమలు పెద్దవి మనకు కుడుతున్నాయి. ఆ కుట్ల దోమలతోనే మనకు మళ్ళీ జ్వరాలు వస్తున్నాయి. చివరికి డెంగ్యూ, మరి విపరీతమైన కలరా ఇటువంటి వస్తూ ఉన్నాయి. అది ఒక మన బాధ్యతగా భావించి మనం ఏంట్లో చెత్త ఉంటే ఆ చెత్త తీసుకెళ్లి మన పెంటల్లో లేకుంటే వేరే ఒక ఉన్న ప్లేస్ లో వేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదంతా సామాజిక బాధ్యత. దీనికేం డబ్బులు ఖర్చులు కావు, దీని ప్రభుత్వం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది తన బాధ్యతగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తా ఉన్నారు, మోర్లు ఊపిస్తూ ఉన్నారు. మరి కట్టినటువంటి ఇవన్నీ డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. మంచి పద్ధతి కాదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే చెప్తా ఉన్నారు, తప్పకుండా మనం అందరం కూడా ఒక బాధ్యతగా భావించాలి, నా బాధ్యతను గుర్తించాలి, ప్రజలందరిలో సహకరించుకోవాలి. ఇంతకుముందే చెప్పారు, ఈ 30 రోజుల మీద ఇది చేస్తున్నటువంటి మన ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికను 30 రోజుల తర్వాత కూడా 100 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు అంటే ఈ పర్యవేక్షణ అధికారులు కూడా దీని మీద వేసి